సువార్త ప్రకటించని ఎడల నాకు. యేసేపు గారి యొక్క జీవితమును గూర్చి, ఆయన పాత్ర ఏమిటి, ఆయన ఏ విధముగా కొనసాగారు అన్న విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ఆత్మదేవుడు ఈ విషయాలను మనకు లోతుగా తెలియచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19 వాక్యము నుంచి ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ చరిత్ర ప్రారంభించబడింది. యేసేపు నీతిమంతుడయుండి అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలన్న ఉద్దేశము అతనిలో వచ్చింది. గతంలో మీకు చెప్పాను, నిజము నిద్ర లేచేసరికి అబద్ధము ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అని. మరియ గర్భవతి అన్న విషయము అప్పుడు వాట్సాప్ సౌకర్యాలు లేవండి, ఈ మొబైల్ సౌకర్యాలు లేకపోయినా యేసేపు దగ్గరికి వెళ్ళి, నీ భార్య గర్భవతి, నీకు తెలుసా, నిజం, నువ్వు నమ్ము అని యేసేపుకి చెప్పటం జరిగింది. యేసేపు కన్ఫర్మ్ చేసేసుకున్న తర్వాత వీధిలోనికి వచ్చి మరియ బంధువుల దగ్గరకు వచ్చి వాళ్ళ బంధువులందరినీ తీసుకుని వచ్చి, మీ అమ్మాయి చెడ్డది, నేను మంచోడిని అని ప్రూఫ్ చేసుకోకుండా, ప్రూఫ్ చేసుకోకుండా, నాకు సంబంధము లేదు అని ప్రూఫ్ చేసుకుని అల్లరి చేసుకోకుండా, అంటే మరియను అవమానపరచుకోకుండా నా దారి నేను చూసుకుందామని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దూత మరియతో మాట్లాడిందన్న విషయం యేసేపుకు తెలియదు. అప్పటి వరకు యేసేపుతో దూత మాట్లాడలేదు. అప్పటి వరకు యేసేపు ఒక సామాన్యమైన వివాహానికి సిద్ధముగా ఉన్న ఒక యవనస్తుడు మాత్రమే. ఆ విషయాన్ని మీరు గమనించాలి. యవన ప్రాయంలోనే ఉన్నాడు, ఒక వివాహ వయసు కలిగిన యవన బిడ్డ. ఆ వ్యక్తి జీవితాన్ని మనము గమనించి చూసినట్లయితే ఎదుట వ్యక్తిని కించపరచడం కానీ, ఎదుట వ్యక్తిని గేలు చేయటము కానీ, ఎదట వ్యక్తిని తక్కువ చేయటము కానీ, ఎదట వ్యక్తిని అవమానపరిచే లక్షణాలు, గుణాలు యేసేపులో లేవు. ఇప్పుడు మనం నేర్చుకోవలసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవ నైజం ఎలాంటిది అంటే, వారు అన్నదమ్ములు కావచ్చు, లేక భార్యాభర్తలు కావచ్చు, లేక తోటికోడళ్ళు కావచ్చు, తోబుట్లు కావచ్చు. ఆ మానవ నైజం ఎలాంటిదంటే, అమ్మ మీరిద్దరూ మంచోళ్ళన్నా
ఆ వ్యక్తిని మనం సంతోషపెట్టలేం. అమ్మ నువ్వు చాలా మంచిదానవు, మీ తోటికోడలు లేక మీ సహోదరి లేకపోతే మీ తోబుట్టు అమ్మ లేకపోతే నీ భర్త నీ అంత మంచోడు కాదులే అంటేనే ఆమె తృప్తిపడదు. ఆ సహోదరుడు, అది మానవ నైత్యం. అది ఏంటమ్మా? మానవ నైత్యం. అంటే నేను గొప్పగా ఉండాలి, నా ప్రక్క వ్యక్తి ఆ వ్యక్తి ఒక తప్పుడు వ్యక్తిలాగా, ఒక పాపిలాగా, ఒక దోషిలాగా నా ప్రక్కన ఉండాలి. అది మానవ నైత్యం. కానీ ఈ యేసేపు, నేను చాలా గొప్ప వ్యక్తిని, నీతిమంతుణ్ణి, మరి నీతి లేనిది, మరి ఏమి లేనిది, వాళ్ళ తల్లి మంచి పెంపకం పెంచలేదు, వాళ్ళ తండ్రి అద్దులు పెంచలేదు, ఆ ఊరు వాళ్ళే మంచోళ్ళు కాదు, ఆ ఇంటి పేరు గలవాళ్ళే మంచోళ్ళు కాదు, ఆ జాతే మంచిది కాదు. కొందరు టక్క 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 భలే మాట్లాడుతుంటారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరములు అడుగు పెడుతుండగా పండుగ పండుగ పండుగని ఊరేగుతున్నవే, నువ్వు పాటించవలసిన పద్ధతి ఏమిటంటే, ఇక మీదట నీ తోటి వ్యక్తి ఎవరై ఉండొచ్చు, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి చెడ్డవాడు అంటే, ఆ వ్యక్తి చెడ్డది అంటే, ఆ వ్యక్తికి దూరముగా ఉండటము నేర్చుకో. ఆ వ్యక్తికి ఎడముగా ఉండటం నేర్చుకో. ఆ నిర్ణయము నీ మనసులో తీసుకో. అంతేగాని ఆ వ్యక్తి చెడ్డది నేను మంచోడిని, ఆ వ్యక్తి చెడ్డది నేను మంచోడిని అని అవమానపరిచే మాటలు నీ నోట దూరమవునుగాక. దేవునికి స్తోత్రం. లేదు పాస్టర్ గారు, నా బుద్ధి అదే, నా బ్రతుకదే అంటే, ఈ పండుగ నీకు దండగే, కానీ ఈ పండుగ వలన నీకు ఉపయోగం లేదు, నీకు ప్రయోజనం లేదు. ఈ పండుగలో కనిపించే ముఖ్యమైన వ్యక్తి యేసేపు. యేసేపు గుణాలు నీకున్నాయా? యేసేపు లక్షణాలు నీకున్నాయా? ఆ లక్షణాలు ఆ గుణాలతో మాకు పని లేదండి, మేము యాస వేసుకుంటాం, ఎగురుతాము, పిండి వంట చేస్తాం, ఇంకా పండగ అంటే ఏమేం కావాలమ్మా? మన ఫ్రెండ్స్ చెప్పింది ఏమేం కావాలి? కొత్త చెప్పులో, కొత్త కమ్మలో, కొత్త గొడ్లో, ఇంకా అమ్మమ్మ నీ బ్రతుకులో దండగే, నీ బ్రతుకులో దండగే. కానీ ఈ పండుగ చేస్తే ప్రయోజనం లేదు. ఈ పండుగలో ఎవరు కనిపిస్తారు నీకు? హేరోదు కనిపిస్తాడు. ఈ పండుగలో మరియ కనిపిస్తుంది. ఈ పండుగలో యేసేపు కనిపిస్తున్నాడు. ఆ లక్షణాలు నీకు రావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు వినాలి అమ్మా. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఒక స్త్రీని రాళ్లతో తరిమి కొడతా ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఒక వ్యక్తిని తరిమి 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 చంపుతున్నారు. ఏ బాబు, ఏంటి కారణం అంటే, మేమందరం మంచోళ్ళం, మా ఊరంతా మంచిదే, మా ఊరు వాళ్ళందరూ పరిశుద్ధులే, మా ఊరిలో ఈ మనిషి మాత్రం పాపం చేసింది, కాబట్టి ఈ మనిషిని రాళ్లతో కొట్టి చంపాలని మా శాస్త్రం చెప్పింది. ఏం చెప్పింది? నా ప్రభువు చెప్తున్న మాట, మీ శాస్త్రం ప్రకారమే మీరు చేద్దురు. కానీ ఆమె పాపము చేసింది, ఆమె ఈ మరణానికి పాత్రురాలే, ఈ మనిషిని శిక్షించాలి. ఈ మనిషి బ్రతికితే ఇంకా అనేక మందిని చెడగొడితే, వాస్తవం మీ నిర్ణయాలు మంచివే, అయితే మీలో పాపము చేయని వాడు ఎవడో
వాడు మొదటి రాయి ముందేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ చేతిలో రాయి ఉందని ఎదటి వ్యక్తి మీద ఇసరటం కాదు. యేసేపు ఇసరలేదు. యేసేపు ఏం చేయలేదు? ఇసరలేదు. రాయి అక్కడ పడేసి, నా బ్రతుకు, నా జీవితం పెందల కాడి తెలిసిపోయింది కదా, నా బ్రతుకు నేను బ్రతుకుదాం. ఆ సహోదరుని మాత్రం, ఆ సహోదరుని మాత్రం, ఆ కుటుంబాన్ని మాత్రం, ఆ వ్యక్తిని మాత్రం అవమానము మాత్రము నేను చేయను, తగ్గించి మాట్లాడను, దూషించను, గేలు చేయను, అవమానపరచను. 10 మందికి ఈ విషయాన్ని ప్రచారము నేను. దేవునికి స్తోత్రం. నీ స్నేహితుల్లో లోపాలు ఉండొచ్చు, నీ తోటి వారిలో లోపాలు ఉండొచ్చు, నీకు దగ్గరగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, లేకపోతే చేతి పని చేస్తున్న వారిలో, లేకపోతే కూలి పని చేస్తున్న వారిలో, వ్యాపారం చేస్తున్న వారిలో, తోటి స్టూడెంట్లో, నువ్వు వెళుతూ ఉన్న మార్గములో అనేక మంది నీకు ఎదురవుతూ ఉండొచ్చు. వాళ్ళు పర్ఫెక్ట్ కాదని, వారు కరెక్ట్ కాదని, వాళ్ళ పద్ధతులు అనుకూలంగా లేవని నీకు తెలిస్తే, దేవుని వాక్యం ఈ పూట నీతో చెప్తున్న మాట, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడక, పళ్ళు అని బజారులో వాళ్ళని అమ్మక, 10 మందికి వాళ్ళ జీవిత రహస్యాలను పంచక, చెప్పక, నీవు వారిని వారికి దూరముగా. అయితే నువ్వు చేసే పని ఏంటంటే, వాళ్ళు విడిచిపెట్టు, వాళ్ళని వదిలిపెట్టు, వాళ్ళ గురించి దురప్రచారం చేస్తానే ఉంటావు. ఏం చేస్తావు? వాళ్ళని వదిలిపెట్టు, వాళ్ళు విడిచిపెట్టు, వాళ్ళు ఇచ్చేవి తింటానే ఉంటావు, వాళ్ళు ఇచ్చే కడతానే ఉంటావు, వాళ్ళు పెట్టేవి తింటానే ఉంటావు, వాళ్ళ కొంపలోనే ఉంటావు, వాళ్ళ సహాయం పొందుతానే ఉంటావు. పక్కన కూర్చుని వాళ్ళకి గోతుల కంటే లోతైన నుయ్యి తవ్వుతూ ఉంటావు. బావిలో లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది దేవుని బిడ్డలకు తగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిర్ణయానికి నువ్వు రావాలి. ఇక మీదట నేను ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడను, తక్కువ చేసి ఎవరి విషయాలు వీధిలో నేను చాటింపు వేయను. ఎవరైనా అలాంటి వారు ఉంటే నేను వాళ్ళకి ఎలా ఉంటాను? అలాంటి వారికి నేను ఎలా ఉంటాను అని ఒక నిర్ణయం ఈ సంవత్సరాంతములో నువ్వు తీసుకోకపోతే, ఈ పండుగ నీ బ్రతుకులో గొప్ప దండగా, చిన్న దండ కాదు, గొప్ప దండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మరొక విషయాన్ని చెప్పాలి. చెప్పే ముందు నాకు సాయిలను గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడు? సాయిలను చెప్తాడు. దేని గురించి అంటే, కుక్క తోక గురించి. అమ్మా, ఏ తోక? దానికి ఎంత లైన్గా చేద్దామని పైపు పెట్టి ఎన్ని రోజులు పెట్టినా, అమ్మా, ఆ యొక్క పైపు తీయగానే, గొట్టం తీయగానే మళ్ళీ అంటే ఎవరి కోసం చెప్పానంటారు ఇప్పుడు ఇది? అమ్మా అమ్మా, మీకు అర్థం అవ్వదు, మీకు సిగ్గుండదు, మీకు అర్థము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్న ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఆమెను అవమానపరచలేదు, బంధువులందరికీ ఫోన్లు చేసి చెప్పలేదు. ఆ యొక్క విషయాన్ని అక్కడ విడిచిపెట్టేసి ఆ వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు, ఇక మీదట
నా జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు పలాని అమ్మాయి ఉంది, అమ్మాయిని వివాహం చేసుకుంటాను, నా జీవితాన్ని ఈ విధముగా కొనసాగిస్తాను, నా వ్యాపారాన్ని ఈ విధముగా కొనసాగిస్తానని నిర్ణయాల్లో ఉన్నాడు. ఇప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. ఏమైపోయిందమ్మా? ఫెయిల్ అయిపోయింది. ఇక ఏ నుయ్యో గొయ్యో చూసుకుని పరుగులు ఎత్తుకోకుండా ఇప్పుడు తీరికగా కూర్చున్నాడు, నెమ్మదిగా కూర్చున్నాడు, ఫ్రెష్ మైండ్తో. ఏ మైండ్తో? కొందరు బ్రతుకుల్లో మంచి ఆలోచనలు ఎందుకు రావంటే ఎప్పుడు కూడా ఫ్రెష్ మైండ్తో ఉండరు. ఎప్పుడు చిరాకుతో, ఎప్పుడు కక్షతో, ఎప్పుడు కోపంతో, ఎప్పుడు ఎవరొకళ్ళ మీద. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి ఫ్రెష్ మైండ్తో ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నీత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అనారోగ్యములే కావచ్చు, చెప్పసఖ్యము కాని సమస్యలే కావచ్చు, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులే కావచ్చు, ఆ పరిస్థితులలో నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏమిటంటే, నా తండ్రి ఆలోచనకర్త. నా తండ్రి ఎవరు? ఆ ఆలోచనకి ఈ పండగ కూడా సంబంధం ఉందమ్మా. ఏముంది? ఎలాగనగా మనకు శిశువు పుట్టెనో ఆయన ఎవరు? ఆ మాట చదవండి. తొమ్మిది అధ్యాయము 6 వాక్యం యెషయా ప్రవచన గ్రంథం. ఆయన భుజము మీద రాజ్య భారముండు. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరైనా ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త, మన తండ్రి ఆలోచనకర్త, ఆ కుమారుడు ఆలోచనకర్త. మరి నీ జీవితంలో ఆలోచన ఏమైనా ఉందా? ఆలోచిస్తున్నావా? నా జీవిత పరిస్థితి ఏమిటి? ఈ 2025 సంవత్సరంలో నేను అడుగు పెడుతూ ఉంటే ఈ నా కుటుంబ వ్యవస్థ ఏ విధముగా ముందుకు తీసుకువెళ్ళాలి? నేను కలిగి ఉన్న వ్యాపారము కావచ్చు, అది వ్యవసాయ సేద్యము కావచ్చు, అది చేతి పని ఉద్యోగము కావచ్చు, అది బిడ్డలు చదువులు కావచ్చు, నీ జీవితము కావచ్చు, ఏ విధముగా దాన్ని కొనసాగించాలని ఆలోచన చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. చాలా మందికి ఆ ఆలోచన ఏముండదు. తింటున్నావు అమ్మమ్మ, తింటున్నావు, పండగ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? పండగ చేస్తున్నావు. ఏం చేస్తున్నాం? పండగ చేస్తున్నాం. ఆలోచన లేని పండగ. ఏ పండగ? పండుగకి ఏమేం కావాలో తెలుసు, కానీ జీవిత యొక్క ప్లాన్, ఆలోచన ఉండదు. దేవునికి స్తోత్రం. ఎంతసేపు కొత్త సేపులో, ఇంకేంటి అమ్మ కొత్త కమ్మలో లేదు. ప్రియ దేవుని బిడ్డరా, ఆలోచన. దేవునికి స్తోత్రం.
ఈ యొక్క యేసేపు ఏం చేస్తున్నాడంటే అతని లైఫ్ గురించి, అతని జీవితం గురించి ఆలోచనతో డిజైన్ చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలో ఆ ఆలోచన ఎలా ఉందంటే, అయ్యా నేను ఫలాని ఊరు అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్నాను, ఫలాని ఉద్యోగం చేసుకుందాం అనుకున్నాను, ఫలాని విధానములో నేను కొనసాగుదాం అనుకున్నాను, అంతా అంతేమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. అయ్యా ఆలోచనకర్తవు కదయ్యా, అయ్యా అదే ఆలోచన నేను చేస్తున్నానని అలా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చేస్తూ ఉన్న సమయంలో నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, వెంటనే ప్రభువు దూత ఆ వ్యక్తికి ప్రత్యక్షమైంది. ఏమైందమ్మా? నేనేం చేయలేని అటు పరిగెత్తి, నేనేం చేయలేని ఇటు పరిగెత్తి, నేను చేయలేని ఇటు పరిగెత్తిన వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేయలేడు. ఆ వ్యక్తి ఆగాడు, ఆలోచన చేసి, ఆలోచనకర్త ఏమంటున్నాడు? ఆలోచనకర్త, ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో, నేను ఏ ఉద్యోగము చేయాలో, నేను ఏ వ్యాపారము చేయాలో, నేను ఏ గ్రామంలో నివాసం చేయాలో నువ్వే నాకు, మన పిల్లలు పాడతారు, దారి చూపిస్తాడురా మీరు, దేవుడికి మీరు చూపిస్తారు దారి. దేవునికి స్తోత్రం. ఎవరు చూపిస్తారు? దేవుడు చూపించిన మార్గం కాదు, మీరే దేవుడా నీకు శుభం కలగాలంటే నాతో రా. ఎక్కడికంటే నేను పండగ చేస్తున్నాను, నువ్వు కూడా రా, అవసరమైతే నీకు కూడా జత కామలు కొత్త కొనిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నాకు మార్గాన్ని చూపించేవాడవు నీవే. నా జీవితంలో నేను ఫెయిల్ అయిపోయాను. నా జీవితంలో నేను ఏమైపోయాను? ఇక అన్నం తినకోకుండా, ఏం తినకోకుండా, ఇక నీళ్లు త్రాక్కోకుండా, ఇక లేకపోకుండా, ఇక మంచం ఎక్కేసేసి ఏంట్రా నేను గాఢంగా ప్రేమించేసిన ఆ అమ్మాయిని, నేను గాఢంగా ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనా, అమ్మాయిని చూడకుండా నేను ఉండలేనా, అవసరమైతే నేను చచ్చిపోతా, అవసరమైతే ఏం చేస్తా. అదే అమ్మాయిని వీడికి పెళ్లి చేస్తే ఇక 3వ రోజు నుంచి చెప్తాడు, అమ్మాయి దగ్గర నేను ఉండలేకపోతున్నాను, అందుకని ఇంకా నేను రోడ్లోనే ఉన్నాను. ఎక్కడున్నాను? చేయకముందు, చేసిన తర్వాత. నా ప్రియ దేవుని బిడ్డ, యేసేపు అలా కాకుండా, నీ చిత్తమే నాలో, నీ చిత్తమే నాలో, నీ చిత్తమే నాలో అని ఆయనకు అప్పగించేసుకున్నాడు. ఎవరికమ్మా? యేసయ్యకి అప్పగించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యకి ఈ పూట ఎంతమంది అప్పగించుకుంటున్నారు? యేసయ్య నీకు ఆ శ్రమ వద్దా, నీకు సేవకులకు కూడా శ్రమ వద్దయ్యా, అసలు మా తల్లిదండ్రులు కూడా ఆ శ్రమ వద్దయ్యా, మా బాధలు మేమే పడతాం, మేమే చూసుకుంటాం, మా బాధలు మేమే పడతాం, మేమే చూసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకో కోణంలో ఆలోచిస్తే అదే సుఖం, మనకి అదే సుఖం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగే ఒక వివాహం చేస్తే వాడు ఇంత బారు చేసేదాగి రోజు తంతా ఉన్నాడు. అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, అన్న ఇలా తాగి తంతున్నాడన్నా అని చెప్పి.
అప్పుడు నేనేం చెప్పాను తెలుసా? వాడు తన్నడు అని నేను చెప్పలా నీకు, వాడు తాగడు అని నేను చెప్పలా. వాడు తన్నడు అని చెప్పలా, తాగడు అని చెప్పలా. మీ అమ్మ నాన్నకి మాత్రం నేను చెప్పాను, తల్లిదండ్రులు ఇద్దరు మంచోళ్ళు అని చెప్పాను. వాళ్ళలో ఏదన్నా లోపం ఉంటే చెప్పు, నేను వాళ్ళు వచ్చి మాట్లాడతా. వీడు తాగేవాడు, వీడు తన్నేవాడు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. ఆ వార్త నాకు తెలియగానే ఒక శుభవార్త అనుకుని వచ్చాను మీ అమ్మ దగ్గరికి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పింది ఏంటంటే, అమ్మా నీకు తండ్రి లేడు, నువ్వు ఇంటికి పెద్ద కూతురువు, నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చుంటే చాలా ఇబ్బంది అయిపోద్దమ్మా. వాడు తన్నినా వాడి దగ్గరే నువ్వు నలుగుతా ఉండని చెప్పాను. దేవునికి స్తోత్రం. వాడు తన్నినా వాడి దగ్గర నువ్వు నలుగుతా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ అమ్మతో చెప్పా, అమ్మా నువ్వు చూడలేదు, నేను చూడలేదు, అమ్మాయి చూసుకుంది, తనని అక్కడే నలగమను. నువ్వు అవకాశం ఇవ్వద్దు, ఇంటికి రానివ్వద్దు. అవకాశం ఇవ్వద్దు, ఇంటికి కూడా రానివ్వద్దు. అక్కడే నలగాల మనిషి, అక్కడే నలగాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు అలాంటి సైతాను పనులు ఏమి చేయకోకుండా నీ చిత్తమే నాలో జరిగించయ్యా అని యేసయ్యకి అప్పగించేసుకుని ఆయన ఏ మార్గం చూపించినా ఆ మార్గంలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ మార్గం చూపించినా ఆ మార్గంలోకి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాడు. కొందరికి ఏదైనా ప్రభు ఒక మార్గాన్ని బయలుపరిచి వెళ్ళమంటే 26 వంకలు పెడతారు. ఎన్ని వంకలు? కట్నం చాలేదని కొందరు, అందము లేదని కొందరు, ఆస్తి లేదని కొందరు, అది నాకు సెట్ కాదని కొందరు, ఎన్నో వంకలు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు ఉద్దేశం ఎలా ఉందంటే, యేసేపు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, అయ్యా మా తల్లిదండ్రులు మేమంతా ప్లాన్ చేసుకున్నాం, అది నా ప్లాన్ కూడా కాదు, మా తల్లిదండ్రులు అందరూ కలిసి నిశ్చితార్థం చేసుకున్నాం. ఏంటి మన భాషలో పువ్వు పళ్ళు పెట్టాం, అంతా అయిపోయింది, అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇక ఇప్పుడు నువ్వే ప్లాన్ చెప్తే, ఏ మార్గం చూపిస్తే, ఏ ఆలోచనలు నడిపిస్తే నేను సిద్ధమే నేను అనేసరికి అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కుమారుడైన యేసేపు, అయ్యా చిత్తమయ్యా నువ్వు వినేవాడు కాబట్టి చెప్తున్నాను, నువ్వు వినే వ్యక్తివి కాబట్టి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అమ్మ అందరికీ చెప్తామా? నేను అందరికీ చెప్పను. వినేవాళ్ళు ఉంటే చెప్తాను, వినేవాళ్ళు ఉంటే చెప్తాను. దేవునికి స్తోత్రం. నేను మందిరానికి రమ్మని కూడా అందరికీ చెప్పట్లే ఈ మధ్య, ఎందుకంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చేవాళ్ళు కాకపోతే ఎన్నిసార్లు చెప్పిన ప్రయోజనం ఏంది? రావాలన్న ఆలోచన లేదు, రావాలన్న ఆశ లేదు, రావాలన్న కోరిక లేదు. ఇక అలాగే చెప్తుంటే ఇక నన్ను చూసి వాళ్ళు పారిపోతుంటారు. ఇంకా పాస్టర్ను కలిసి ఏం చెప్తాడు? చర్చికి రమ్మంటాడు. చర్చికి వాళ్ళు వినేవాళ్ళు కాదు, ఇక చెప్పడం ఎందుకని నేను చెప్పను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసేపు ఇనే వ్యక్తి కాబట్టి దేవుడు యేసేపుతో చెప్తున్నాడు. యేసేపుతో చెప్పే మాట ఏమిటంటే, యేసేపు నేను చెప్తున్నాను, నువ్వు ఒక వార్త విన్నావు, మరి చెడ్డ వ్యక్తి అని, మరి ఒక వ్యభిచారి అని, మరి ఒక పాపిష్టి మనిషి అని నువ్వు విన్నావు. విన్నానయ్యా. నమ్మావా? నమ్మానయ్యా. ఓకే, రైట్. నా మాట నువ్వు నమ్మితే, నా మాట మీద నువ్వు విశ్వాసం ఉంచితే, నా మాట మీద నీకు గౌరవం ఉంటే, తడువు చేయక మరియను చేర్చుకో నీ ఇంటికి. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. భయపడకుండా మరియును చేర్చేసుకో. భయపడకుండా, తడువు చేయకుండా ఒక వారం ఆలోచన చేసుకుని చెప్తాను. ఒక వారము అమ్మ చెప్పాలి ఏంటి? ఒక వారము ఆహా వెంటనే దేవునికి స్తోత్రం. యేసేపులో మౌనం అయిపోయాడు. యేసేపు ఏమైపోయాడు? చేర్చుకోను అనలా. ఏమైపోయాడు? మౌనము దేనికి చూసినా, అంగీకారానికి చూసినా యేసేపు అంగీకరించాడు. యేసేపు ఏంటి ఆ పనికి మాలిన మనిషిని చేర్చుకోవటం ఏంటి? నువ్వు ఎవడికో ఆ మనిషి గర్భం ధరిస్తే ఆ బిడ్డకు నువ్వు తండ్రిగా ఉంటావా అని సాతాను మాటలు వినుకోకుండా అంగీకరిస్తే అప్పుడు నా దేవుడు యేసేపుతో అప్పుడు ఎవరని చెప్తున్నాడు, ఆ గర్భము వేరొక పురుషుణ్ణి కూడుట వలన వచ్చింది కాదు, మరియా చెడు తిరుగుట వలన వచ్చింది కాదు, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కొడు చప్పట్లో హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన కలిగినది. నేను ఈ భూలోకానికి రావటానికి మరియను నేను వాడుకున్నాను. ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు మరియమ్మలు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరియలో పరిశుద్ధుడైన యేసు ఉన్నారు. పరిశుద్ధుడైన యేసు ఉన్నాడు. ఆ మరియను చేర్చుకొని ఆ మరియను యేసేపు ఇంటికి తీసుకొచ్చాడు. యేసేపు ఇంటికి తీసుకొస్తే ఇప్పుడు మరియకు యేసేపు భర్తగా సంరక్షకునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో మేము ఒకసారి రామయ్యపట్నం వెళ్ళాం. అక్కడ పాత పరిశుద్ధులు మిషనరీలు చేసిన గొప్ప పరిచర్య ఉంటే అది చూస్తాకని వెళ్తే వీడియో తీస్తూ ఉన్నారు, షూట్ చేస్తూ ఉన్నారు ఆ పొలాల్లో. అట్లా వీళ్ళు ఏదో సినిమా తీస్తున్నారు, సీరియల్ తీస్తున్నారు అని నేనంటే అక్కడ వాళ్ళు ఏమంటారంటే అది సీరియల్ కాదండి, అది సినిమా కాదు. ఏంటది? మ్యారేజ్ ఇంక కాలేదు, మ్యారేజ్కి ముందు తీసుకొచ్చి మొగుడు పెళ్ళాలని ఫోటోలు తీస్తున్నారు. ఇంకా భార్య భర్తలు కాదు, వాళ్ళు తీస్తూ ఉన్నారు. ఇదే విడ్డూరము. ఈ మధ్య కాలంలో బాగా ఒక విషయం వైరల్ అయింది. ఏంటంటే వివాహము జరగకముందే మన భాషలో ఏదో నలుగు అంటారే, ఆ నలుగు వాళ్ళ భాషలో దాన్ని ఏమంటారంటే మంగళ స్థానం అంట. ఏ స్థానం? మంగళ స్థానం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 10 రోజుల బిడ్డకు స్థానం ఎలా చేపిస్తారు అమ్మా? వాకిట్లో కూర్చోబెట్టి కాళ్ళ మీద పొడికేసుకుని ఇంకా వాళ్ళ ఒంటి మీద ఏమైనా బట్టలు ఉంచుతారమ్మా? అలా వాళ్ళిద్దరూ స్నానం చేస్తుంటే చుట్టుపక్కల చప్పట్లు కొట్టుకుంటూ వీడియో తీస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది వైరల్ అయిపోయింది. ఏమైపోయింది? అమ్మాయి చేసుకుందంట. అమ్మాయి అబ్బాయే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చేసుకుంటే చూసిన వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యొక్క అకౌంట్లో వాళ్ళు చేసుకుంటే కొన్ని లక్షల మిలియన్లు లైకులు వచ్చాయి. వివాహ 10 నిమిషాలు ఉందనగా పెళ్లి కొడుకు మీకున్న ఆస్తంతా మీ అమ్మాయి పేరు రాస్తేనే నేను తాళి కడతానని చెప్పి, తండ్రి వద్దు ఈ వివాహం అంటే ఆ పెళ్లి కూతురు తల్లి, అయ్యా ఆలోచించండి, ఇప్పటికే వివాహం చేయి దాటి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? రహస్యంగా పద్ధతికి వివాహం జరుగున్నా విడాకులు తీసుకున్నా అది వేరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది?
లక్షల మిలియన్లు దాటి వెళ్ళిపోయింది. ఇదిగో అద్దు మీరిపోయింది. ఎప్పుడో అద్దు మీరిపోయింది. ఇప్పటికని అమ్మాయి నేను అదే అబ్బాయిని చేసుకుంటాను అంటే అంత ఆస్తంతా రాసిన తర్వాత తాళి కట్టాడట. 3 నెలల తర్వాత మళ్ళీ అదనపు కట్నం 5 కోట్లు తెమ్మని పంపించాడు. ఎంతమ్మా? అప్పుడు అంటుంది అమ్మాయి, ఇక నేను అబ్బాయి దగ్గర కాపురానికి పోను అంట. ఈ తండ్రి ఈ అమ్మాయి అకౌంట్లో నుంచి దాన్ని డిలీట్ చేయించాడు. అబ్బాయి దగ్గర నుంచి డిలీట్ చేయించాడు. ప్రముఖ ఛానల్లో ఉంటే అవి డిలీట్ చేయించాడు. కానీ అది ప్రపంచమంతా అయిపోయి మరొకడు వైరల్ చేస్తున్నాడు దాన్ని. అమ్మాయి షాపింగ్కి వెళ్ళినా కావాలని చూసి పెడతా అది సౌండ్ పెడతా ఉన్నారట. అమ్మాయి రోడ్లో బస్ స్టాండ్లో నిలబడిన, రైల్వే స్టేషన్ నిలబడిన అదే విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజము కంట్రోల్ తప్పిపోయింది. దీనికి తల్లిదండ్రుల సహకారం ఎక్కువగా ఉంది నాశనానికి. ఎవరికమ్మా? తల్లిదండ్రుల సహకారము పూర్తిగా ఉంది. ఒంటి నిండా డ్రెస్ ఉంటే, బట్టలుంటే నా కూతుర్ని ఎవరు చూస్తారు? అది అర్ధనగ్నంగా బట్టలేసి పంపిస్తుంటే అందరూ చూస్తారు. సినిమానా ఏమన్నది చూస్తాకి? నా ప్రియ దేవుని బిడ్డలారా, రహస్యముగా ఉండవలసింది రహస్యముగా దాచుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున యవన బిడ్డల పరిస్థితులు చాలా చేదాటిపోయి ఒక శాపకరమైన మార్గాలలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ రోజున సమాజంలో ఆడపిల్లలు ఉండాలి. మరియా ఎక్కడికి వచ్చేసిందమ్మా? యేసేపు ఇంటికి వచ్చేసింది. యేసేపు ఎంత నీతిపరుడంటే 25వ వచనములో రాయబడి ఉన్న మాట మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ మాటను చదవండి. 24 చదవండి. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తమకు ఆజ్ఞాపించినది చేసి తన భార్యను చేర్చుకున్నాడు. తన భార్య ఎక్కడుందంటే యేసేపు ఇంటిలోనే ఉంది. తన భార్య ఎక్కడ ఉందంటే యేసేపు రూములోనే ఉంది, యేసేపుతోనే ఉంది, యేసేపు దగ్గరే ఉంది. కానీ ఆ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆమె ఆ కుమారుని కను వరకు ఆమెకు ఎరుగక ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అవి నీతిమంతుల లక్షణాలు. వివాహము జరిగే వరకు, వివాహము పూర్తయ్యే వరకు, అది ఒక దైవ చిత్తానుసారముగా ఒక సమయము నిర్ణయించే వరకు, నియమించే వరకు ఆ విధముగా దూరముగా ఉండుటయే అది యేసేపు నీతి. అమ్మ, ఎవరి నీతి అది? యేసేపు నీతి. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, పండుగ ఏమిటి? ఈ వాక్యానుసరముగా నీ బుద్ధి లేకుండా, ఈ వాక్యానుసరముగా నీ బ్రతుకు లేకుండా, ఈ వాక్యానుసరముగా నీ జీవితము, నీ బిడ్డల జీవితము లేకుండా, స్టార్ కడితే పండగ, డ్రెస్ వేసుకుంటే పండగ, డ్యాన్స్ చేస్తే పండగ, కొత్త బట్టలు తెస్తే పండుగ, పెయింట్ కొడితే పండుగ. దేవుని వాక్యానుసరముగా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళ జీవితంలో నిత్యము పండుగే. అమ్మమ్మ, నిత్యము పండుగే. ఈ వాక్యాన్ని పక్కన పెట్టేసి, ఈ నీతి మార్గాన్ని పక్కన పెట్టేసి ఇక పండుగ చేసి అమ్మ ఎలా ఉన్నారమ్మంటే, అన్న ఆ 10,000 అన్నా. ఏ 10,000 అమ్మా అంటే, అదే కన్నా పండగ చేయడానికి 10,000 తీసుకున్నాం. పండగ చేస్తాకి 10,000 తీసుకున్నాం, 10 రూపాయల చొప్పున. ఎంత చొప్పున? ఇప్పుడు సంవత్సరం అయింది, వడ్డీ కూడా 2 నెలలు ఆగుంది. ఇంకా వడ్డీ కూడా
అమ్మ ప్రభు పండగ చేయమని చెప్పలేదే, వాక్యానుసారముగా ఉండమన్నాడంటే, లేదన్నా కొత్త కమ్మలో, కొత్త చెప్పులు, కొత్త గుడ్డలో, పిండి వంటలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా నీవు నడిచినట్లయితే, ఈ వాక్యాన్ని పట్టుకున్నట్లయితే, ఈ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నిత్యము పండుగే. లేకపోతే నీ బ్రతుకులో దండకే, నీ బ్రతుకులో దండకే. నీతిమంతుడైన యేసేబు సాక్ష్యం పొందాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సాక్ష్యము కలిగి ఉందురు కాక. తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 22 అధ్యాయము 13, 14 వాక్యాలలో చూస్తే, ఆ రాత్రికి రాత్రే చలిలో సౌకర్యాలు లేకపోయినా ఆ నిండు చోళాలను వెంట పెట్టుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పసిబిడ్డను వెంట పెట్టుకొని రాత్రి ప్రయాణము చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. రాత్రి ప్రయాణము చేయవలసి వచ్చింది, రహస్య ప్రయాణము చేయవలసి వచ్చింది, పరుగెత్తే ప్రయాణము చేయవలసి వచ్చింది. ఆ యొక్క బాలింతను తీసుకుని, ఆ పసికందెను తీసుకుని, దేవునికి స్తోత్రం. యేసేపు చిరాకు పడలేదు. ఏం చేయలేదమ్మా? కోపగించుకోలేదు. నిన్ను చేసుకోబట్టి బాధలు నాకు. ఎందుకు బాధలు? నిన్ను చేసుకోబట్టే బాధలు. అసలు పెళ్ళే చేసుకోకపోతే అసలు ఏ బాధ ఉండదుగా. కొందరు కుటుంబం పట్ల బాధ్యత ఉండదు, బిడ్డల పట్ల బాధ్యత ఉండదు, భార్య పట్ల బాధ్యత ఉండదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగిన వాడు యేసేపు, కుటుంబ బాధ్యత కలిగిన వాడు ఆ రాత్రి ఆ శిశువును, తల్లిని వెంట పెట్టుకొని ఆ బయలుదేరుతా ఉన్నాడు, చిరాకు లేకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ జీవితంలో చిన్న చిన్న విషయాలకు చిరాకు, పిల్లలు ఏడిస్తే చిరాకు, భార్య ఏదైనా చిన్న వస్తువు లేదంటే చిరాకు, ఆర్థిక పరిస్థితులు వస్తే చిరాకు, ఆ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది జరిగితే చిరాకు. బాధ్యత కలిగిన వారికి ఏముండదు? బాధ్యత కలిగిన వాళ్ళకి ఏముండదు? ఎలాంటి పరిస్థితులు కుటుంబములో తల ఎత్తినా, అది ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఏ విధమైన సమస్యలు కావచ్చు, దాన్ని జాగ్రత్తగా ఫేస్ చేసుకుంటారు. జాగ్రత్తగా ఆగి ఆలోచించి ఫేస్ చేసుకుంటారు. అసలు నేను చేసుకోకపోతే నాకు ఈ బాధలు ఉండవన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసేపు బాధ్యత కలవాడు. ఆమేన్. ఏం కలిగిన వాడు? బాధ్యత కలిగిన వాడు. చివరిగా 2 అధ్యాయము 19 వాక్యములో చూసినట్లయితే, దైవ స్వరము వినేవాడు. ఈ శ్రమలు యేసేపుకి ఎందుకు వచ్చాయి? అర్ధరాత్రి ప్రయాణాలు ఎందుకు చేయవలసి, మరొక ప్రాంతములో తలదాచుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. బంధువులు లేరు, స్నేహితులు లేరు, అక్కడ ఏ విధమైన గృహము పొలము లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడ తలదాచుకో, నువ్వు అక్కడ తలదాచు. ఏ ప్రభువా, నేను ఇక్కడే ఉంటానో, నేను కదలను, నన్ను కాపాడు అని ఎదురు చెప్పిన వాడు కాదు. నేను ఇక్కడ కార్యక్రమం అంతా నేను చూసుకుంటాను, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి మౌనముగా ఉండు, మరలా నేను చెప్పే వరకు అక్కడే ఉండు, మరలా నేను చెప్పే వరకు అక్కడే ఉండు. దేవునికి స్తోత్రం. యేసయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. యేసయ్య చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటా, యేసయ్య చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటా అని అక్కడే ఉన్నాడు. అక్కడకు దైవస్వరం ఏం చెప్పిందంటే, శిశువుని చంపాలనుకున్నవాడు,
నిన్ను చంపాలనుకున్నవాడు, నీ భార్యను చంపాలనుకున్నవాడు చచ్చాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అది చక్కగా వివరముగా రాయబడి ఉంది. 19 వాక్యం చదవండి అమ్మా. హేరోదు చనిపోయిన తర్వాత, హేరోదు చనిపోయాడు. శిశువుని చంపాలనుకున్నవాడు చనిపోయాడు. నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నాడు చనిపోయాడు. నువ్వు మరలా తిరిగి చక్కగా నీ ప్రాంతానికి, నీ స్థలానికి, నీ ద్వారానికి నువ్వు వచ్చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ యేసేపు ప్రతి కోణములో ప్రభువు స్వరం వింటూ ప్రభువు మీద ఆధారపడుతూ తమ కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకుని వెళుతున్నాడు. మనుషుల మాట వినేవాడు కాదు. ఎవరి మాట? ఇక మనుషుల మాట అంటే ఇక ముంచే మాటలే కదా. ఏ మాటలు? ముంచే మాటలు. ఎవరి మాటలు వెనుక దైవ స్వరము మీద ఆధారపడి, దేవుడు చెప్పినట్లు ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసేపుకి పరిశుద్ధ గ్రంథములో ఏ పేరు రాయబడిందంటే 19 వాక్యములో 1వ అధ్యాయం చదవండి, మనం ముగించుకుందాం. 19 వాక్యం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. యేసేపు ఎవరమ్మా? నీతిమంతుడు. ఏ విధముగా నీతిమంతునిగా మార్చబడ్డాడంటే ప్రతి విషయములో ప్రభువు మీద ఆధారపడి ప్రభువు చెప్పినట్లు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. యేసేపు జీవితంలో జరిగిన విషయాలలో అయ్యా నేను కూడా ఆ మార్గాలలోనే వెళతాను అని ఎవరైతే తీర్మానములోనికి వస్తారో వారి జీవితంలో 2025 సంవత్సరం అంతా కూడా ప్రతిదినము పండుగే. ప్రతిదినము లేదులే పాస్టర్ గారు, అది వింటాం వదిలిపెట్టేస్తాం, కానీ యేసేపు మాకు తెలియనోడేం కాదంటూ నీ ప్రవర్తనలో నీవే సాగుతూ పాతబడిలోనే నువ్వు కొనసాగితే ఈ పండుగ నిశ్చయముగా నీ బ్రతుకులో దండగే. కొత్త కమ్మలు కొనుక్కోవచ్చు, కొత్త బట్టలు కొట్టుకోవచ్చు. అమ్మా బట్టలు ఇప్పుడు అప్పు కూడా ఇస్తున్నారుగా అమ్మా. కొత్త బట్టలు కావాలంటే అప్పు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ రేపటి నుంచి ఈ పండుగ నీకు దండగే కనిపిస్తుంది, కానీ పండుగ అనేది అనిపించదు. యేసేపు జీవితాన్ని ఒక సాదృశ్యముగా తీసుకొని ఆ విధముగా ఇక మీదట నేను ఎవరి గురించి కూడా తక్కువ చేసి అవమానపరిచి గాయపరిచి బాధపరిచి, అయితే వాళ్ళు పరిస్థితులు బాగలేదు అంటే, వాళ్ళ స్వభావాలు మంచి కాదంటే వాళ్ళకి నేను ఒక గ్యాప్ మెయింటైన్ చేసి నా జీవితాన్ని నేను, నా కుటుంబాన్ని నేను కొనసాగించుకుంటాను. ఆ విధముగా యేసేపు నీతిమంతుడు కాబట్టి ఆ నీతికి నాకు కావాలి. యేసేపు దేవుని స్వరం విని దేవుని మాటకు లోబడుతూ కొనసాగించాడు. ఆ విధముగా నేను కొనసాగుతాను అని ఒక తీర్మానము కలిగిన వారు అందరూ మోకరించి, తీర్మానము కలిగిన వారు మాత్రమే వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. సంవత్సరాంతములో ఉన్నాం అయ్యా, ఈ పండుగ మాకు దండగగా మిగిలిపోకూడదు, పండుగగానే ఉండాలి. ఎలా ఉండాలి? నిత్యము పండుగే, నిత్యము పండుగే, నిత్యము పండుగే. ప్రేరేపణ కలిగిన వారు వాక్యానుసారముగా ప్రార్థన చేయండి. కలిగిన తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా యేసయ్య, మీ బంగారమైన అపరంజ పాదాలకు వందనాలు మరి స్తోత్రాలయ్యా. మీ దాసుని మీరు ప్రత్యేక కోణంలో దర్శించి ఈ 2వ దినమున అయిన తండ్రి రాత్రికాల సమయంలో విలువైనటువంటి మాటలు వెల్లడపరిచారు. ప్రభువా, నీ బిడ్డలైనటువంటి మేము నాయన తండ్రి, ప్రాముఖ్యంగా నేను మారు మనసు పొందిండి నాయన మీకు సమీపంగా జీవిస్తూ నాయన తండ్రి పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి మాటలను ఎన్నో నాయన తండ్రి బయటికి నాయన చెప్పుకుంటూ జీవిస్తున్నటువంటి మా జీవితాలనైనా ఈ మాసాంతరపు కూడికల్లోనైనా మా జీవితాలను ఒకసారి సరిచేసుకోమని నైనా మీ దాసుని ద్వారా మీరు తెలియచేసిన మాటను బట్టి మీకు వందనాలు మరి స్తోత్రాలయ్యా.
తండ్రి మీ బిడ్డలైన మేము నాయన తండ్రి మీకు విరోధముగా అప్పుడు వరకు నాయన నడుచుచూ ఉన్నాం నాయన తండ్రి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నాయన మీకు సమీపంగా నాయన జీవిస్తామని నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి ప్రభా మాటిస్తున్నాం ప్రభా. తండ్రి ఇంతవరకు చేసిందైనా తెలిసి తెలియక చేసిన క్రియలను బట్టి నాయన తండ్రి దయతో క్షమించండి. ఒకరి గురించి ఒకరి బలహీనతల గురించి ఎన్నడూ నాయన తండ్రి మేము మాట్లాడకుండా నాయన ఈ దినము వాక్యము చేత నాయన తండ్రి మీరు మాకు కళ్ళెము వేసిన విధానాన్ని బట్టే మీకు వందనాలు మరియు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీ బిడ్డలైనడు మేము నైనా కొన్ని విషయాల్లోనైనా సరిచేసుకుంటూ పోతూ నైనా యోసేపు వలె నాయన తండ్రి ప్రభా ఓపిక కలిగి నాయన తండ్రి ప్రభా మీరు నాయన తండ్రి చూపించినటువంటి మార్గంలోనైనా చివరి వరకు నడిచే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహింప చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రాముఖ్యంగా నా తండ్రి ప్రభా తండ్రి ఈ వాక్యాన్ని నాయన తండ్రి ప్రభా మేము విని విడిచిపెట్టి వారిగా కాకుండా నైనా ఈ వాక్యాన్ని నాయన మా హృదయ అంతరంగంలోనైనా పదిలపరుచుకొని వాక్యానికి విధేయులై నడిచే కృపను భాగ్యాన్ని నాకును మాకును నాయన తండ్రి ప్రభా ఈ దినం ఎందరైతే నాయన ఈ ఉపదేశాన్ని విన్నారో ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన తండ్రి మీరు నీరు కట్టి ఫలింపచేయమని మీ సన్నిధిని మా తోడు గుంచమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు కొద్దిగా ఎదురుకు జరిగి ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా అయ్యా ఈ పండుగ మాకు దండగగా మిగిలిపోకూడదు తండ్రి. యేసేపు జీవితంలో నుంచి చాలా విషయాలు మాతో మాట్లాడారు. అలాంటి సాక్ష్యము కలిగి జీవించే అనుభవాలు మాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రములయ్యా సర్వోన్నతుడా సజీవుడా మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. మీ దాసుని నిలబెట్టి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ దినమున తండ్రి మీ దాసుని అభిషేకించి ప్రభా యోసేపునికి వచ్చినటువంటి శ్రేష్టమైన సంగతులు మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా యోసేపు అయ్యా తప్పుడు వ్యక్తుల గురించి మేము తెలుసుకున్నప్పుడు ప్రభా ఏసయ్యా అయ్యా చాటింపు వేసే వారిగా మేము ఉండకూడదు కానీ ప్రభా ఏసయ్యా అవమానపరిచే వారిగా మేము ఉండకూడదు కానీ ప్రభా మమ్మల్ని మేము హద్దుల్లో ఉంచుకుని ప్రభా ఏసయ్యా ఏమాత్రమైన తండ్రి వారిని దూరము చేసుకునే కృప మీరు ఇవ్వమని కోరుచున్నాం. సహాయాన్ని దయచేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తదుపరి ప్రభా